హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి మసాలాలు వాడకుండా గ్రేవీ ఉండాలి, చిక్కగా ఉండాలి, చికెన్ టేస్టీగా ఉండాలి, నీచు వాసన రాకుండా ఎలా చేసుకోవాలనేది వీడియో. మరి నాన్ వెజ్ అంటేనే మసాలాలు తప్పకుండా గరం మసాలా ఇస్తారు. అట్లా గరం మసాలా కూడా వేయకుండా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఇలా చేసి చూడండి. చికెన్ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకొని వీటికన్నిటికీ అంటే పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనకి ఎంత టైం వీలుంటే అంత టైం అయితే పక్కన ఉంచేయాలి. మీకు టైం లేదనుకుంటే మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 10 నిమిషాలు పక్కకు వదిలేసిన. 10 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకున్నా. ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను దీంట్లో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే నేను పక్కన ఉంచుకున్నాను. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి. టైం లేకపోతే వెంటనే కూడా మనం చేసుకోవచ్చు. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. మూత పెట్టుకొని కూడా మళ్ళీ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయ్యేలాగా అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే వదిలేసినాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2-3 సార్లు కలుపుకుంటూ ఉంటే మనకి ఆయిల్లో ఈ పీసెస్ అనేటివి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇక చికెన్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక కట్ట కొత్తిమీరను కడుక్కొని కట్ చేసి వేసుకున్న. ఒక 4 టమాటాలు, అంటే సేమ్ కొత్తిమీర ఎంత వేసుకున్నానో టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత మట్టికే ఇప్పుడు నూరు పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. ఇలా కలర్ అయితే మారింది మనకు తెలిసిపోతుంది, చికెన్ ఫ్రై అయినట్టే. ఇలా మనకి కలర్ మారితే నీచు వాసన కూడా రాదు, ఎందుకంటే మనం గరం మసాలా కూడా వాడట్లేదు దీంట్లోకి. ఇప్పుడు ఇలా మనకైతే ఇక్కడైతే నాకు ఫ్రై అయిపోయింది. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసే ఈ మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి నేను మధ్యలోకి అయితే ఇలా గ్యాప్ ఇచ్చాను. చికెన్ను పక్కకి ఇలా జరుపుకుంటే మనకి ఆయిల్ అనేది చికెన్కి పట్టుకుంది మధ్యలోకి వస్తుంది. దాంట్లోకి ఆల్రెడీ మనం నూరు పెట్టుకున్న కొత్తిమీర టమాటా ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో ఇది కూడా మనకి చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనకి చికెన్కి నీచు వాసన అస్సలు రాదు, ఎందుకంటే చికెన్ అనేది మనకి ఆయిల్లో ఫ్రై అయింది. ఈ మసాలా కూడా మనకి నూనెలో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది, అంటే గ్రేవీ బాగుంటుంది, పీసులు కూడా బాగుంటాయి. ఇలా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై కానివ్వాలి. కావాలంటే మధ్యలో ఒకసారి మూత పెట్టేసి మీడియం లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ పేస్ట్ని అనేది నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం నీళ్ళు వేయలేదు. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెము మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగా చికెన్కు కొద్దిగా మట్టికే పట్టించాను నేను ఉప్పు కారం అనేది, అందుకని మళ్ళీ వేసుకున్నా. మీరు చూసి వేసుకోండి, మనకి ఎంత కావాలో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. ముందు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. వీడియో చూసి వెళ్ళే వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.